Matrices exercise 3 level 3 problems చేస్తున్నామండి. Here is the continuation. So problem number 24. Let P is equal to determinant of a 4 by 4 matrix ఇచ్చారండి. Then limit of e power p minus 1 by x plus 1 whole square as extends to minus 1 ఎంత అవుతుంది అని అడిగారు. Limit of e power p minus 1 by x plus 1 whole square as extends to minus 1. x ప్లస్ లో మైనస్ 1 డినామినేటర్ లో పెడితే డినామినేటర్ 0 అయిపోతుంది. ఇంకా మనకి క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఈ p వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత న్యూమరేటర్ ఫైనైట్ అవుతుందా లేకపోతే 0 అవుతుందా. ఫైనైట్ అయితే ఎనీవే దిస్ ఎంటైర్ ఆన్సర్ విల్ బి 0. ఒకవేళ ఈ న్యూమరేటర్ కూడా 0 అయింది అనుకోండి, మనకి 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్ లోకి వెళ్తుంది. ఓకే, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అనేది మనం క్యాలిక్యులస్ లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ దిస్. ఏది మొత్తం ఈ లిమిట్ మొత్తం మనం ఇప్పుడు వాల్యుయేట్ చేయాలి అంటే we need the value of p, that is we need to evaluate this determinant. సో ఇది 4/4 డిటర్మినెంట్ అండి. సో మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కువ ఉన్న రో ఏదైతే ఉందో దాని వైపు వయా దట్ రో ఆర్ దట్ కాలం మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి త్వరగా కంప్లీట్ అవుతుంది డిటర్మినెంట్. బట్ మనకి ఓన్లీ సింగిల్ రోస్ ఉన్న రోస్ కానీ కాలమ్స్ కానీ ఉన్నాయి. సో ఫస్ట్ కాలం చూస్తే నెంబర్ ఆఫ్ వన్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే సెకండ్ రోలో కూడా నెంబర్ ఆఫ్ వన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ లెట్ మీ కన్వర్ట్ అవుట్ ఆఫ్ దీస్ 3 వన్స్ ఒకదాని హెల్ప్ తో రెండింటిని జీరోస్ తో చేస్తాను. ఓకే, సో 1 ఎలిమెంట్ హెల్ప్ తో ఈ కాలం లో ఉన్న మిగతా ఈ 2 వన్స్ ని ఆపరేషన్స్ యూస్ చేసి చేస్తాం. సో థర్డ్ రోకి ఆపరేషన్ ఏమిటి అంటే R3 చేంజెస్ టు R3 మైనస్ R1. అలాగే ఫోర్త్ రోకి ఆపరేషన్ ఏమిటి అంటే R4 మైనస్ R1. సో మై డిటర్మినెంట్ ఈ ఆపరేషన్స్ వేయడం వల్ల నాకు డిటర్మినెంట్ లో ఎటువంటి మార్పు ఉండదండి. ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్ వేసిన లేదా ఒక రో మొత్తాన్ని సమ్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయడం లాంటిది చేస్తే నాకు డిటర్మినెంట్ లో మార్పులు అనేవి వస్తాయి. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ బిట్వీన్ 2 రోస్ చేస్తే నాకు ఎటువంటి డిటర్మినెంట్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఫస్ట్ 2 రోస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి, 1 0 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్. థర్డ్ రోకి ఫోర్త్ రోకి మాత్రమే మనం ఆపరేషన్స్ వేస్తాం. థర్డ్ రో మైనస్ ఫస్ట్ రో 1 minus 1 it is 0. 1 plus x minus 0 is 1 plus x. 0 minus of 1 plus x. 1 plus x minus of 1 plus x is 0. Fourth row minus first row 1 minus 1 it is 0. 1 plus x minus 0 is anyway it is 1 plus x. 1 plus x minus 1 plus x is 0. 0 minus of 1 plus x. So now you can expand the determinant via first column. 1 into the cofactor plus 0 into the cofactor plus 0 into the cofactor plus 0 into the cofactor. So this is equal to 1 into the cofactor ante aa row ni aa column ni వదిలేగా మిగిలిన 3/3 matrix determinant. 1 1 plus x minus of 1 plus x 0 0 1 plus x 0 minus of 1 plus x. ఓకే, ఈ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ లో ఏదైనా రో మొత్తంలో నుండి మనం ఏదైనా ఎంట్రీ కామన్ తీయగలిగితే తీసేయచ్చండి. సెకండ్ రో మొత్తంలో నుండి ఒక 1 ప్లస్ ఎక్స్ నేను బయటకు తీయచ్చు, అలాగే లాస్ట్ రో మొత్తంలో నుండి నేను ఒక 1 ప్లస్ ఎక్స్ ని బయటకు తీయచ్చు. సో నాకు ఏమొస్తుంది 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బయటకు వస్తుంది. ఫస్ట్ రో 1 యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ బయటకు వచ్చేసింది కాబట్టి 1, ఇక్కడ -1, ఇక్కడ 0. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ బయటకు వచ్చేసింది కాబట్టి 3 1 ఎంట్రీలో ఆన్సర్ ఇస్ 1. Here it is 0, here it is -1. Now let me expand this determinant. అన్ని సింపుల్ గా 1 లో -1 లే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా చేసేయచ్చు. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ -1 ఇంటూ -1 it is 1, 1 minus 0 it is 1, minus 1 into సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం వదిలేస్తే మిగిలిన మైనర్ -1 minus 0 -1 plus 1 into 1 0s are 0 minus of -1 plus 1. So 1 plus 1 plus 1 3. 3 into 1 plus x whole square is our p value, which is equal to p. Malan adigindi limit of e power p minus 1 by x plus 1 whole square adigarandi. Let us see it. Therefore, limit of e power p minus 1 by x plus 1 whole square as extends to -1 ఎంత అవుతుంది. లిమిట్ ఆఫ్
e power p, p అంటే 3 into 1 plus x whole square minus 1 by x plus 1 whole square as x tends to minus 1. So x plus to minus 1 పెడితే 1 minus 1 0. e power 0 is 1. 1 minus 1 0. Numerator 0 అవుతుంది, denominator 0 అవుతుంది. అంటే ఇది 0 by 0 indeterminate form ఉంటుంది. 0 by 0 indeterminate form వచ్చింది అంటే we have to use L'Hopital's rule. L'Hopital's rule ఏం చెప్తుంది అంటే మనం 0 by 0 indeterminate form కానీ infinity by infinity indeterminate form కానీ వచ్చినప్పుడు you have to differentiate both numerator and denominator separately with respect to the variable present there, and you have to again apply the limit as it extends to the given value. So ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే as per L'Hopital's rule ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని సెపరేట్ గా డిఫరెన్షియేట్ చేయాలి. డినామినేటర్ కి డెరివేటివ్ ఎంత? 2 into x plus 1 into inner derivative is 1. నా న్యూమరేటర్ కి డిఫరెన్షియేట్ చేస్తే e పవర్ x లాగా ఉంది. e పవర్ x అంటే 3 into 1 plus x whole square into e power 3 into 1 plus x whole square into inner derivative. Inner derivative of 1 plus x whole square అంటే 2 into 1 plus x వస్తుంది. Minus derivative of constant anyway it is 0. Okay, e power some function of x లాగా వచ్చింది కాబట్టి e power x into inner derivative వేస్తాం. ఇప్పుడు నాకు 2 into 1 plus x 2 into 1 plus x gets cancelled. మిగిలిన దానికి as x tends to 1 minus వేయాలి. మిగిలిన దానికి as x tends to x plus లో minus 1 పెడితే ఏమవుతుంది? 1 minus 1 అంటే ఇది 0. 0 into 3 0. e power 0 is 1. 0 into 1 is 0. So my limit value is 0. Somewhere in the options the answer is given wrong. So last 9 అది 0 అయి ఉండాలండి. 0 బదులు అది 9 గా ప్రింట్ అయిందేమో అని డౌట్, బట్ the answer for this question is 0. Moving on to the next problem. కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి ఈ లెక్చర్లో. ఇవన్నీ ప్రీవియస్ జామ్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్. Now if you look at the question number 25. M is equal to 2 by 2 matrix with entries 1 by 2, 1 by 4, 0, 1 ఇచ్చారండి. X is equal to column matrix with entries 3 and 4 ఇచ్చారు. Then limit of m power n into x as x tends, n tends to infinity ఎంత? ఇది n అండి. Limit of m power n into x as n tends to infinity does not exist. It is equal to the column matrix 1 to r, equal to the column matrix with entries 2 and 4, column matrix with entries 3 and 4. ఈ ఆప్షన్స్ లో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నది చూడాలి. మనకి లిమిట్ n మీద యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అండి. n ఉన్నది మనకి m పవర్ n లోనే, మ్యాట్రిక్స్ పవర్ n లోనే. దిస్ మ్యాట్రిక్స్ x ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ n. సో ఫస్ట్ m పవర్ n ఏమవుతుంది అనేది మనం క్యాల్కులేట్ చేద్దాం. దాన్ని బట్టి ఫైనల్ గా లిమిట్ ఆఫ్ m పవర్ n ఇంటూ x ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ us say వాట్ ఈస్ m పవర్ n. మరి m పవర్ n ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే ముందు ఇది జస్ట్ బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ లాగా అండి. m స్క్వేర్ ఎలా వస్తుంది, m క్యూబ్ ఎలా వస్తుంది, ఈ రెండింటిని బట్టి m పవర్ n ఇన్ జనరల్ ఎలా వస్తుంది అన్నది జనరలైజ్ చేస్తూ వేయడం జరుగుతుంది. సో లిజన్ కేర్ఫుల్లీ. సో వీఆర్ గివెన్ m ఇస్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్. m స్క్వేర్ ఏమవుతుంది? 1 by 2, 1 by 4, 0, 1 into 1 by 2, 1 by 4, 0, 1. On multiplying we get 1 by 2 into 1 by 2 plus 1 by 4 into 0, 1 by 2 square, 1 by 2 into 1 by 4, 1 by 2 into 4, that is 1 by 8 plus 1 by 4, 0 into half plus 1 into 0, it is 0, 0 plus 1. అంటే నాకు ఇది ఎంత వచ్చింది అంటే 1 by 2 square, 1 by 8 plus 1 by 4. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచుతున్నానండి, యాడ్ చేయట్లేదు. ఎందుకు అన్నది మీరు నెక్స్ట్ టర్మ్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ గో విత్ m cube. m cube means m square into m. m square is 1 by 2 square, 1 by 8 plus 1 by 4, 0, 1 into m. m is 1 by 2, 1 by 4, 0, 1. Now again go with the multiplication. ఎందుకంటే మనం ఈ m స్క్వేర్ m క్యూబ్ చూస్తే ఇన్ జనరల్ టర్మ్ m పవర్ n ఏమవుతుంది అనేది రాయాలండి. అందుకోసం ఈ ఎడిషన్స్ ఏం చేయట్లా, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచుతున్నా. Now if you multiply
1 by 2 square into 1 by 2, it is 1 by 2 cube, plus 1 by 8 plus 1 by 4 into 0, anyway it is 0. So the one entry is only 1 by 2 cube. Next, 1 by 2 square into 1 by 4. 1 by 2 square into 1 by 4 plus 1 by 8 into 1 by 8 plus 1 by 4 into 1. Ante 1 by 8 plus 1 by 4. 0 into half plus 1 into 0, anyway it is 0. 0 into something plus 1 into 1, it is 1. Ante naaki entry ento vachindi ante 1 by 2 cube, 1 entry, 1 2 entry vachi 1 by 4 plus 1 by 8 plus this is 1 by 16. 0 1. Now ఈ రెండు matrices ని అంటే n square m cube ని చూసుకుంటూ generalize చేస్తూ entries ని corresponding entries ని generalize చేస్తూ we are going to write what is m power n. Generalizing what is m power n. మీరు కనుక చూస్తే మీకు ఇంకా జనరలైజేషన్ కావాలంటే m power 4 రాసుకొని మూడింటిని కంపేర్ చేస్తూ కూడా రాయించండి. నేను ఈ రెండింటితోనే జనరలైజ్ చేసేస్తున్నాను. సెకండ్ రో ఏదైతే ఉందో m లో 0 ను 1 ఉంది, m స్క్వేర్ లోను 0 ను 1 ఉంది, m క్యూబ్ లోను 0 1 ఉంది. అంటే నెక్స్ట్ మీరు m power 4 m power 5 చేసిన సెకండ్ రో లో ఎటువంటి మార్పు ఉండదు. ద ఎంట్రీస్ ఆర్ ద సేమ్. నా 1 1 ఎంట్రీ చూస్తే in m 1 1 entry is 1 by 2. In m square it is 1 by 2 square. In m cube it is 1 by 2 cube. M power 4 lo 1 by 2 power 4. In general m power n it will be 1 by 2 power n. Next, మిగిలిన ఏకైక ఎంట్రీ 1 2 ఎంట్రీ చూస్తే m లో 1 by 4 ఉందండి, m స్క్వేర్ లో 1 by 4 plus 1 by 8 ఉందండి, m క్యూబ్ లో 1 by 4 plus 1 by 8 plus 1 by 16. మీరు కనుక ఈ రిలేషన్ కనుక చూస్తూ వెళ్తే అంటే నేను రివర్స్ లో రాసుకుంటూ వస్తున్నాను. 1 by 4 plus 1 by 8 plus 1 by 16. డినామినేటర్స్ చూస్తే 4 కి 8 డబుల్ అవుతుందండి, 8 కి 16 డబుల్, 16 కి డబుల్ 32, తర్వాత 1 by 64 సో ఆన్. అంటే మనకొక సిరీస్ విచ్ ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ వస్తుందండి. ఎన్ టర్మ్స్ ఉంటాయి మనకు ఒక సిరీస్ విచ్ ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇన్ విచ్ కంటైన్స్ ఎన్ టర్మ్స్ అనేది కనిపిస్తుంది. సో ఇదేమవుతుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా కనుక వేస్తే వాట్ ఈస్ ద కామన్ రేషియో అంటే 1 by 2 అండి. సో 1 by 2 ఇట్ ఈస్ లెస్ దాన్ 1. 1 minus r power n అండి. కామన్ రేషియో r 1 by 2 కాబట్టి 1 by 2 power n by 1 minus r, that is 1 by 2. Let me put it in brackets. This is my m power n. కొంచెం సింప్లిఫై చేస్తే ఇదేమొస్తుంది అంటే 1 by 2 power n 0 1 entry same. ఇది వచ్చేసరికి 1 minus half half gets cancelled అని. ఇంకా మిగిలింది 1 minus 1 by 2 power n. Now we are asked to calculate limit of m power n into x as n tends to infinity. So now limit of m power n into x as n tends to infinity is limit of m power n ఎంత వచ్చిందండి, 1 by 2 power n 1 minus 1 by 2 power n 0 1 into x. x ఎంత ఇచ్చారండి, 3 4 ఇచ్చారు. కాలమ్ మ్యాట్రిక్స్ 3 and 4. సో లిమిట్ యాజ్ n tends to కానీ ఇన్ఫినిటీ కనుక అప్లై చేస్తే 1 by 2 whole power n as n tends to infinity it approaches to 0. So this approaches to 1. సారీ ఇక్కడ ఏ కదండి, ఏ నేను జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఏ ఇంటూ ఏంటి మనకి సమ్ లో ఫస్ట్ టర్మ్ 1 by 4 ఉండాలి, అంటే 1 by 2 మిగులుతుందండి. సారీ, ఓకే. Now 1 by 2 minus 0, it is 1 by 2. 0 1 into 3 by 4. So if you multiply this is 2 by 2 matrix and this is 2 by 1 matrix. When you multiply, the order will be 2 by 1 matrix. Zero into 3 0 plus half into 4, it is 2. 0 into 3 0 plus 1 into 4 4. So column matrix containing the entries 2 4 is our answer. I think what is option B. So proceeding on to the next problem. It is a little bit interesting.
let M be the set of all invertible 5 by 5 matrices అని ఇచ్చారండి. Capital M is the set of all invertible 5 by 5 matrices with entries only 0 and 1. So entries గా మన binary digits 0 and 1 మాత్రమే ఉంటున్నాయి. ఈ 0 and 1 entries గా కలుగుతూ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ 5 by 5 ఆర్డర్ కలిగినవి ఎన్ని వస్తాయో ఆ కలెక్షన్ అంతా కలిపిన సెట్ క్యాపిటల్ M. So for each matrix belongs to this collection, let n1 of M and n0 of M denote the number of ones and zeros in M respectively. So ఒక్కొక్క మ్యాట్రిక్స్ లో అంటే ఈ కలెక్షన్ లో ఉన్న ఒక్కొక్క మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ ని n1 of M తో డినోట్ చేస్తున్నారండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ ని n0 of M తో డినోట్ చేస్తున్నారు. అంటే ఈ కలెక్షన్ లో ఉన్న M అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ వన్స్ ఏమో n1 of M, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏమో n0 of M తో డినోట్ చేస్తున్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగారంటే మినిమమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ n1 of M minus n0 of M where M belongs to M, that is matrix belongs to the collection is equal to ఎంత అంటే పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ఎ మ్యాట్రిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఆ పాజిటివ్ డిఫరెన్సెస్ అన్నిట్లో కల్లా మినిమం ఎంత అవుతుంది? 1, 3, 5, 15 అని అడిగారండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి పర్టికులర్ ఫార్ములా కానీ థియరీ కానీ ఏముండదండి. మన లాజికల్ ఇంట్యూషన్ కొద్దిగా తెలివితేటలు వాడి మనం ప్రొసీడ్ అవ్వడం. ఓకే, మనకి ఇచ్చిన కలెక్షన్ లో ఉన్న మ్యాట్రిసెస్ అన్నిటి ఆర్డర్ 5 by 5 అండి. 5 by 5 మ్యాట్రిసెస్ లో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 5 into 5 25 ఎంట్రీస్ ఉంటాయండి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? 1, 3, 5, 15. సో 25 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్ తీసుకునే ఛాన్స్ మనకి లేదు. ఇంకా ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మన జస్ట్ తెలివితేటలు ఉపయోగించి ఆప్షన్ 1 అవుతుందా లేదా, ఎందుకంటే మనల్ని మినిమం అడిగారు. ఉన్న ఆప్షన్స్ లో నాకు మినిమం 1. సో నెంబర్ ఆఫ్ వన్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ మధ్య పాజిటివ్ డిఫరెన్స్ 1 వచ్చేలాగా ఒక 5 by 5 మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ ఇన్వర్టబుల్ అయ్యేలాగా మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా మన ఆన్సర్ 1 అయిపోతుందండి. సో ఐఎమ్ సేయింగ్ ద ఆన్సర్ ఈజ్ 1, ఐఎమ్ గివింగ్ యూ ద ఎగ్జాంపుల్. ఇవన్నీ ఏమిటి అంటే మనం జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ వాడతాం. ఆ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నాను? ఇన్వర్టబుల్ అవ్వాలి కాబట్టి, ఎలాగో స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1లే పెట్టేస్తున్నానండి. ఒక అప్పర్ ట్రయాంగులర్ గా కానీ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గా కానీ వచ్చేలాగా చూసుకుంటున్నాను. ఎందుకంటే మనకి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 రావాలి. వేరేలాగా తీసుకుంటే మనకి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. మనకి అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద ఎంట్రీస్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ అవుతుంది కాబట్టి ఈ రకంగా చూస్తున్నాం. సో లెట్ మీ గో విత్ ద అప్పర్ ట్రయాంగులర్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్నవన్నీ జీరోస్ చేసేస్తున్నానండి. ఓకే, 5 ఎంట్రీస్ ఫిక్స్ చేశాను. నేను డిఫరెన్స్ 1 రావాలి అంటే n1 of M n0 of M లో ఒకటి 13 అవ్వాలి, ఒకటి 12 అవ్వాలి. పాజిటివ్ డిఫరెన్స్ మాడ్యులస్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఒకటి 13 వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటి 12 వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. సో 1లో 13 ఫిక్స్ చేసుకుంటానండి, 0లో 12 ఫిక్స్ చేసుకుంటాను. ఆ 1లో 13లో ఆల్రెడీ 5 ఇచ్చేసాను. మిగిలిన నాకు నచ్చినట్టు ఇచ్చుకుంటానండి, నో ప్రాబ్లం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. మిగిలినవి జీరోస్. మీరు జీరోస్ కౌంట్ చూసిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 జీరోస్ వచ్చాయి, 13 వన్స్ వచ్చాయి. n1 of M minus n0 of M for this term is equal to 1 వచ్చింది. అంతేకాకుండా ఇది క్లియర్లీ ఇన్వర్టబుల్, ఎందుకంటే ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఇట్స్ డిటర్మినెంట్ is equal to 1. సో క్లియర్లీ ఇట్ బిలాంగ్స్ టు ద కలెక్షన్ ఆఫ్ M. సో మనకి ఆప్షన్ 1 అనేది టాలీ అవ్వడానికి క్లియర్ గా ఒకటి కనిపిస్తుందండి. 1 కన్నా లీస్ట్ ఆప్షన్స్ మనకి ఏమీ లేవు. సో 1 is the answer. ఏమిటి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కొంచెం మన తెలివితేటలు ఉపయోగించి ఆప్షన్స్ వైజ్ గా చేసుకోవడం మాత్రం. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ దిస్ లెక్చర్. Continuation of the exercise we shall see in one more video.